కొత్తగా పెళ్ళైన ఒక జంట తమ సంవత్సరము 2 సంవత్సరాల సమయం అవుతుంది. భార్య 8వ నెల గర్భంలో ఉంది. డెలివరీకి ఇంటికి వెళ్ళింది. అప్పుడు ఆమెకు తెలిసింది వేరే ఒకరి ద్వారా తన భర్త వేరొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని. భర్త అది నిజమని ఒప్పుకున్నాడు. వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు. ఆమెకి చాలా బాధేసింది. ఇలాంటి సమయంలో ఇలాగ తనకి జీవితానికి జరిగింది అని. ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఆలోచనలన్నీ కూడా కడుపులో ఉన్న బిడ్డకి వెళ్ళిపోయింది. మనం చెప్తాం కదా, ప్రోగ్రామ్ అవుతూ ఉందని. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు బిడ్డలకి ప్రోగ్రామ్గా మారిపోతూ ఉంటాయని. ఆమె డెలివరీ అయింది, ఆడపిల్ల పుట్టింది. కూతురు గురించి ఆమె జీవిస్తుంది. పెళ్లి చేసుకోలేదు, కూతురు గురించి జీవిస్తుంది. కూతురికి 9 సంవత్సరాల వయసులో ధర్మాలో ప్రవేశించి ఆమె కూతురు గురించి అడుగుతుంది. ఈమె ఎప్పుడూ ఒక డిప్రెసివ్గా ఉంటుంది. ఏం చేసినా కూడా ఒక ఉత్సాహము మిగిలిన పిల్లల్లాగా యాక్టివ్గా ఉండటం లేదు అని. సో ఈమె చైల్డ్హుడ్ అంతా తెలుసుకున్న తర్వాత, ఈమె గతం తెలుసుకున్న తర్వాత ఆమెకు చెప్పుందాం. కారణం ఏమిటంటే, మీరు ఆ అమ్మాయిని ప్రోగ్రామ్ చేస్తున్నారు, చనిపోవాలని అనుకున్నారు కదా, అది ఆమె లోపలికి వెళ్ళిపోయింది. మీ అమ్మాయికి అదే ఒక ప్రధాన అడ్డంకిగా ఉంది. ఆమె అచేతనంలో అది ఉండిపోయింది. ప్రతిరోజు దీక్షలు ఇవ్వండి, ప్రేయర్స్ చేయండి, ఆమె తప్పకుండా మారుతుంది. ఆ ప్రోగ్రామ్ రీప్రోగ్రామ్ అవుతుంది. అమ్మ భగవాన్ దీక్షల ద్వారా సాధ్యం అవుతుంది అని. ఎందుకంటే తండ్రి లేడు ఆమెకి. పుట్టిన దగ్గర నుంచి తండ్రి చూడ్డానికి కూడా రాలేదు. సో ఈమె ఆ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి ఆ అమ్మాయిని కూడా తీసుకొస్తూ దీక్షలు ఇస్తూ చేస్తూ వచ్చింది. బహుశా 1 సంవత్సరం కాలం పట్టి ఉంటుంది. అమ్మాయి నార్మల్ అయిపోయింది. ఇప్పుడు అందరిలాగే హ్యాపీగా ఉంది. ఎటువంటి గతం యొక్క గాయాలు ఆమెని వెంటాడట్లేదు. సో కొన్ని సంవత్సరాలైంది. ఇప్పటికీ ఆమె చాలా చేర్ఫుల్గా ఉంటుంది.